దీప, ఆలోచించు. మా జ్యోత్స్న జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే సుమిత్ర బతుకుతుందా? ఆలోచించు దీప, ఆలోచించు. ఈ కుటుంబం ఆ గౌతమ్ కారణంగా అన్యాయమైపోయింది దీప. ఆలోచించు అంటూ దీపను ఎమోషనల్గా లాక్ చేయడానికి పారు చాలా ప్రయత్నాలు చేస్తుంది. మన దీప కూడా పారు మాటలకు కనెక్ట్ అవుతుంది. అంతా బాగుంటే ఓకే, నాకే సంతోషమే. కానీ ఏదైనా జరిగితే మేమంతా కూడా ఉరివేసుకొని చావాలి దీప. ఈ ఇంటి వాళ్ళు నీ మీద కోపంగా ఉన్న మాట నిజమే. కానీ జ్యోత్స్నకు ఏదైనా అన్యాయం జరిగితే ఏ ఒక్కరూ బతకరు. ఆలోచించు దీప. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకు అని చేతులు కూడా పట్టుకుంటుంది. ఏడుపుని నటిస్తుంది పారు. దీప బాగా కనెక్ట్ అయిపోతుంది. ఈ ఇంటి క్షేమాన్ని కోరుకునే దానిగా నువ్వేం చేయగలవో అది చెయ్యి. ఆలోచించి ఆగిపోయావో అరిష్టాలు జరుగుతాయి. ప్రాణాలు పోయేంత వరకు ఆ పరిస్థితికి వెళ్ళొద్దు దీప. పెద్దగా టైం లేదు దీప. ఆలోచించు. ఏదైనా నీ వల్లే అవుతుంది అంటూ ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోతుంది పారు. అంతా చేతులు కట్టుకొని దూరం నుంచి కార్తీక్ వింటూ ఉంటాడు. ఆ విషయం పారుకి తెలియదు. పారు అలా వెళ్ళగానే దీప దగ్గరకు వస్తాడు. అయితే దీప కన్నీళ్లతో పారు మాటలనే తలుచుకొని అల్లాడిపోతూ ఉంటుంది. దీంతో కార్తీక్ వచ్చి, అంతా విన్నాను. నువ్వు మనసు మార్చుకోకు దీపా. వాళ్ళు ఏం చెయ్యలేక గతిలేక నీతో బేరానికి వచ్చారు. నువ్వు బెండవ్వద్దు. ఆ జ్యోత్స్న తన నిశ్చితార్థం ఆపుకుంటుంది, చూస్తూ ఉండు. తనేమీ చిన్నపిల్ల కాదు. తనకు తెలుసు కదా గౌతమ్ని చేసుకుంటే తన జీవితం ఏమవుతుందో అంటూ సర్ది చెప్పి దీప మనసుని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దీప ఏడుస్తూ, పారిజాతం గారు మాట్లాడింది నిజమే కదా బావా, బాధపడేది అంతా మన కుటుంబమే కదా అంటుంది దీప. ఇంతలో కార్తీక్ దీపాల దగ్గరకు దశరథ్ వస్తాడు. రేయ్ కార్తీక్, మీ అత్త నిశ్చితార్థానికి రాను అంటోంది. తను చాలా భయపడుతుందిరా. నేను చాలా సర్ది చెప్పాను, కానీ వినడం లేదు. అందుకే ఓసారి దీపను రమ్మంటోంది. తనను పంపించు అని చెప్పి వెళ్ళిపోతాడు దశరథ్. దీంతో కార్తీక్ దీపతో, చూడు దీప, అత్త చాలా ఎమోషనల్గా మాట్లాడొచ్చు, లేదంటే బ్లాక్మెయిల్ చెయ్యవచ్చు. ఏం చేసినా తనకు ఈ నిజాలేవి చెప్పొద్దు. ఆ జ్యోత్స్నే తన నిశ్చితార్థాన్ని ఆపుకుంటుంది. నువ్వు ఇబ్బందిలో పడద్దు. నిజం చెబితే నా మీద ఒట్టే దీప అని తన గుండెలపై చేయి వేయించుకుంటాడు కార్తీక్. దీప అల్లాడిపోతుంది. నీ మాటే నాకు ఒట్టు లెక్క బావా. అలా ఎందుకన్నావు? ఒట్టెందుకు వేశావు? నేనేం చెప్పనులే అని దీప సుమిత్ర దగ్గరకు వెళుతుంది. సుమిత్ర కోపంగానే ఉంటూ దీపను దగ్గరకు పిలిచి, నేను నిన్ను ఒకటి అడగాలి. ముందు నీకో కానుక ఇవ్వాలి అనుకుంటున్నాను, నా కూతురు నిశ్చితార్థం సందర్భంగా అంటూ ఒక చీర తీసి దీప చేతిలో పెడుతుంది. వెళ్ళి కట్టుకొనిరా, మాట్లాడతాను అంటుంది సుమిత్ర. ఇక దీపకు పట్టలేనంత ఆనందం వస్తుంది. ఆ చీరనే ప్రేమగా చూసుకుంటూ మురిసిపోతూ వెళ్ళి కట్టుకుంటుంది. ఇక దీప చీర కట్టుకొని ముందుగా కార్తీక్ దగ్గరికి వెళ్ళి, బావా బావా, ఈ చీరలో నేనెలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నా కదా. మా అమ్మ ఇచ్చింది నాకు ఈ చీర. సుమిత్రమ్మే నా అమ్మ అని తెలిసాక మొదటి చీర ఇది అంటూ తెగ పొంగిపోతూ కార్తీక్తో చెబుతుంది. దీప ఆనందాన్ని చూసిన కార్తీక్ కూడా మురిసిపోతాడు. బావా, అమ్మ నన్ను ఏదో అడగాలి అని రమ్మంది, వెళ్ళొస్తాను అని సంబరంగా సుమిత్ర దగ్గరకు బయలుదేరుతుంది. మరోవైపు జో, పారులు దీపతో మాట్లాడిన మాటల గురించి చర్చించుకొని సంబరపడతారు. జ్యోతితో పారు, ఆ దీప నా మాటలకు బాగా కనెక్ట్ అయిందే, మన పని అయిపోతుంది. ఆ గౌతమ్ గాన్ని ఆ దీప తరిమేసి మళ్ళీ బకరా కాగబోతుంది అని అంటోంది. వెంటనే జో ముద్దులు హగ్గులు చేసుకుంటూ పొంగిపోతారు. మరోవైపు సుమిత్ర దగ్గరకు వెళ్ళిన దీపను సుమిత్ర దేవుడి దగ్గరకు తీసుకొని వెళుతుంది. దేవుని మీద ఒట్టు పెట్టి, ఈ నిశ్చితార్థం ఆగదు అని చెప్పు, నిజం చెప్పు దీప, నీ ప్లాన్ ఏంటి అంటుంది. బిత్తరపోతుంది దీప. కార్తీక్ దూరం నుంచి అంతా వింటూ ఉంటాడు. అప్పుడే దీప మౌనంగా ఉండటంతో వెంటనే దీప చేతిని సుమిత్ర తలపై పెట్టుకొని సేమ్ ప్రశ్న వేస్తుంది.
ఎపిసోడ్ అయిపోతుంది. అయితే అటు నిజం చెప్పొద్దు అని కార్తీక్ ఒట్టు పెట్టుకున్నాడు. నిజం చెప్పమని సుమిత్ర ఒట్టు పెట్టుకుంది. ఈ క్రమంలో కథనం కీలకంగా మారింది.